సమీక్షలన్నీ తనే చేశారు. లోకేష్ కి అప్పుడు కూడా తనకి పూర్తి స్వేచ్ఛ ఉంది, ఆయన పని ఆయన చేసుకున్నారు. ఆయనకి ఆనాడైతే పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆయన అయ్యన్న పాత్రుడు అట్లాంటి వాళ్ళు ఇదే అచ్చెన్నాయుడు అట్లాంటి వాళ్ళు తమ పనులు తాము చేసుకున్నారు. మిగతా వాళ్ళకు ఉండేది కదా యాక్సెస్. ఇప్పుడు అందరూ కూడా తమ పని తాము చేస్తున్నారు సమీక్షలో. ఇప్పుడు ఆయన డోల వీరాంజనేయ స్వామి ఆయన వాలంటీర్ వ్యవస్థ గురించి సమీక్షించుకొచ్చారు. మైన్స్ గురించి రవీంద్ర సమీక్షించడం గాని ఇట్లాగా ఇవన్నీ నారాయణ మున్సిపల్ శాఖ సంబంధించి 3-4 సమీక్షలు చేసుకొచ్చారు. చాలా ఇవన్నీ ఇటు తెలుగుదేశం తరపున. కాబట్టి మంత్రులే సమీక్షలు చేస్తున్నారు. ఇక్కడెక్కడ ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవట్లేదు. ముఖ్యమంత్రి తరపున మీరు ఆగండి అని కానీ ఏం చెప్పట్లేదు. ఆ స్వేచ్ఛ ఇవ్వడం అన్నటువంటిది చాలా మంచి అంశం. అలాగే కూటమిగా అండాలి. ఇప్పుడు 5 రోజుల పాటు ఎడతెరిపి లేని సమీక్షలు తన 5 శాఖలకు సంబంధించి చేసుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఆయనకి అసలు ప్రభుత్వం నుంచినో లేకపోతే ముఖ్యమంత్రి గారి నుంచినో ఇది ఎట్లాగని కానీ ఎవ్వడు చెప్పే ప్రయత్నం చేయలేదు. పూర్తి స్వేచ్ఛగా పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలన్నిటితో సమీక్ష చేశారు. కావాల్సిన నివేదికలు అడిగారు, వివరాలు అడిగారు, తెలుసుకున్నారు. ఇదంతా అట్లాగే నాదెళ్ల మనోహర్ ప్రతి జిల్లాకు కూడా వెళ్తున్నారు ఆయన. అలాగే వీటికి ఏది రేషన్ షాపులు కాదు, ఇంకా ప్రస్తుతం రేషన్ సెంటర్లకి సప్లై కేంద్రాలకి వెళ్తున్నారు. ఆ తూనికలు కొలతలు లెక్కలు దీవిచ్చారు. టోటల్ గా సివిల్ సప్లైస్ లో పర్ఫెక్ట్ గా చేసుకెళ్తున్నాడు. ఆయన పని ఆయన చేసుకెళ్లిపోతున్నారు పూర్తి స్వేచ్ఛతో. ఎక్కడ ఆయన దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఇంటర్ఫీరెన్స్ లేదు. మూడోది వచ్చేటప్పటికి ఇటు